సెల్ ఫోన్లల్లో మేము ఫోటోలు తీయము, జర మా పరిస్థితి కూడా అర్థం చేసుకోరి బాసు అని ఫోటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు మొత్తం కలిసి పేపర్కి ఎక్కిరు. వీళ్ళు పేపర్కి ఎక్కడానికి కారణం ఏంటంటే ఇదేంటి మేడ్చేలు ఉంది కదా, మేడ్చేల దగ్గర మేడిపెళ్ళి అంట. ఈ మధ్యలో పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే ఆడవో దోస్తుగాళ్ళు అంతా పోతారు కదా, ఫోటో తీస్తాం స్టేజ్ పైకి ఎక్కుతప్పుడు ఒక ఆయన సెల్ ఫోన్ ఇచ్చానంట వీడియోగ్రాఫర్కు, జర ఫోటో దింప అంటే ఏ నా బల్లగా అదే దింపరు, మొన్ననే ఒకటి దింపితే పంచాయి అయింది, మీదేం పనికిరాని ఫోన్లు ఇస్తారు, మా ఏం పెద్ద పెద్ద కెమెరాలు, అయినా మా పని మాకే పెట్టుకొని మళ్ళీ నీ ఫోటోలు నేనేటి దింపుతా, నేను దింపాను అన్నాడు అంటాడు. ఇంత పనికి ఉంటావా అని ఆశ్చర్య స్టేజ్ మీదకి వెళ్ళి పులి దుంకినాడు వీడియోగ్రాఫర్ మీద. దన్ను అంటే దుంకి పెద్ద పంచాయి. నమ్మబుద్ధి అయితే లేదా? ఒకసారి వీడియో వస్తుంది చూడండి. కిరణ్ అన్న వీడియో పెట్టి ఒకసారి, వీడియో చూస్తారు కదా, చూడు కొట్లాట ఎంత కొట్లాట అవుతుంది. మామూలు కొట్లాట కాదు అది, ఈ మేడి పెళ్ళే జరిగింది. అవునా? మీరు పెళ్ళికి పోయిన వాళ్ళు పెళ్ళికి పోతారు, పెళ్ళికి పోయినట్టు ఫోటో దింపాలంటే ఆ వీడియోగ్రాఫర్ని అడిగి ఆడు మంచిగా ఫోటో దింపాలి, అది లెక్క. మీరు వచ్చిరాని మొబైల్ చేతిలో పెట్టి మా ఫోటో దింపు నేను వచ్చిన 60-70 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చిన, ఆయన సరుకు కడుపులు వేసుకొని వచ్చిన, మా దోస్తుగాని పెళ్ళికి వచ్చి ఫోటో దిగి ఆ స్టేటస్ పెట్టాలి అని ఆలోచనతో ఉంటారు. ఉంటే కానీ మరి మీ మొబైల్ ఆయమన్నది కావాలి, లేకపోతే ఆడు కూడా పని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరు వస్తారు వీడియోగ్రాఫర్లు, లేకపోతే ముగ్గురు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ పని పక్కకు పెట్టి మీ ఫోటో దింపాలి. ఆ ఒక క్షణాల్లో ఓడన్నా వీడియోగ్రాఫర్ దాంట్లో ఒక ఫోటో పర్లేదనుకో, వాళ్ళు ముక్కు వంకర పెట్టరు. పిల్లగాని మేనమామని నేను ఫోటో దిగే టైంకే వీడు పాడైపోయిన వీడియోగ్రాఫర్ గాడు ఇంకో దోసుగాలను దింపిండు, నన్ను దింపలే అని పొరగాడు వాళ్ళు పంచా పెట్టుకోరు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటే ఆలోచించాలి కదా. సరే మన కడుపులో కవిష్కట్ వేసుకొని పోతాం పెళ్ళికి, పెళ్ళి అంటేనే మజాకి ఈ కాలాన పోతే మీరేమో దోసుగాని పెట్టుకోవాలి, లేకపోతే ఒక కూలి మనిషి పెట్టుకోవాలి. అంతేగాని ఆ వీడియోగ్రాఫర్ ఫోటో తీయనన్న పాపానికి ఏం కొట్టిర్రు. అందుకోసమనే ఈ ఫోటోగ్రాఫర్లు అంతా కలిసి ఒక కమిటీ వేసుకుంటారు కదా, వాళ్ళంతా నిర్ణయం చేసిరంట. నిర్ణయం ఏం చేసిరంటే మేము అయిన కాని కాడ మాత్రం ఈ ఫోటోలు దింపాము, మా వల్ల కానే కాదు. మా పని ఏంది, వీడియోగ్రాఫర్ చేయాలి, ఫోటోలు దింపాలి. అది పెళ్లిపిల్లగానికి వాళ్ళ ఇంటి వీళ్ళ సంబంధించిన వాళ్ళు, మాకు పాయలు ఇచ్చిన వాళ్ళు కాలే, ఏం చేసినా గాలే దింపుతాం. అంతేగాని ఈ తోపండి పోయి దారిపోయి దాని అందరు ఫోటోలు దింపుకోవాలంటే మా వీడియో కెమెరాలు దింపుతాం. కానీ ఆడి సెల్ ఫోన్ ఇస్తే మేము వెళ్ళి దింపాడు కావు, మా వల్ల కాదు, మేము దింపమని పెట్టిరు. అంతే కదా ప్రజలారా, మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆని పని ఆనుకుంటుంది, చాలా పనులు ఉంటాయి వీడియోగ్రాఫర్ అన్నప్పుడు. ఆని పని పెట్టి నువ్వు మొబైల్ ఇస్తే ఒక ఆయన మొబైల్కు కెమెరా సరిగా పనిచేయదు, ఒక ఆయనకు బ్యాటరీ సరిగా ఉండదు, ఒక ఆయనకు అదేదో డిస్ప్లే మొత్తం ఖరాబ్ అయి ఉంటుంది. ఈయన ఇచ్చి నేను 5,000 రూపాయల పాయింట్ వేసుకున్నా, 2,000 రూపాయల బూట్లు వేసుకున్నా, 1,000-1,500 రూపాయలు అంగి వేసుకుంటే నేను ఆయమన్నాక వచ్చినా పాడైపోను, నా ఫోటో మంచిగా రాలేదని ఇటు పంచాయి పెడతాడు. మరి ఇవ్వడం ఎందుకు? ఆయనకి ఫోన్ ఇచ్చి ఫోటో మంచిగా రాకుంటే ఆయన మీద పంచాయి పెట్టడం ఎందుకు? జర వాళ్ళని కూడా అర్థం చేసుకోరు ప్రజలారా. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంతో కొంత బరువు బాధ్యత ఉంటుంది. వాళ్ళకు కూడా ఫోటోలు మంచిగా వస్తేనే రేపు నాడు గిరాకీ మంచిగా వస్తుందని వాళ్ళు కూడా ఆలోచనిస్తారు. కానీ మీరు అయిన ఫోన్లు కాని ఫోన్లు ఇచ్చి ఫోటోలు దింపంటే వాళ్ళ మంచిగా వస్తాయా? ఒకవేళ వాళ్ళ కెమెరాలో ఫోటోలు మంచిగా రాకుంటే వాళ్ళని అడగొచ్చే, ఏమరా పిల్ల మొన్ననే కొనబోతే 60-70 వేల రూపాయలు ఇస్తే నీ చేతిలో పెడితే ఒక్క ఫోటో మంచిగా రాలేదంటే అదో లెక్క. కానీ అయిన ఫోన్లు కాని ఫోన్లు ఆయన చేతిలో పెట్టి ఫోటోలు మంచిగా రాకుంటే ఆని కొట్టేది ఎక్కడిది? ఎంతవరకు కరెక్ట్ చెప్పురి. మనం కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళకు కూడా బరువు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకు ఆ కుటుంబాలు ఉంటాయి. ఉత్త పుణ్యానికి కాలం కొట్టి చంపితే ఏమొచ్చి పాడవుతుంది, పొట్టు కొడుతురు. మళ్ళీ ఒకసారి పెట్టాను వీడియో చూస్తారు. ఓ గిసోటి పని చేయకురు. ఓ యువకులారా, జర గట్టిన పాడైపోను లోపల ఏమన్నట్టు ఉంటాడు పెళ్ళికి పోయే ముందల. మా దోస్తు కాని పెళ్ళైనా, నా క్లాస్మేట్ పెళ్ళైనా పారాని తల్లి కడుపాలకి ఏదామంటారు వేస్తారు. ఒక్కొక్క ఆయన పోయి ఇక మొత్తం సొల్లు కాల్చుకొని నిలబడి ఆయన సోకులు కావు స్పీకులు కావు వాడు పోయి నిలబడి నా ఫోటో దింపంటే పుసుక్కున్న జర్ర వంకర వచ్చాను అంటే సచ్చ గొర్రె. అందుకోసమని ఈ బాధ మేమేడ పట్టుకుంటాం. మేము ఇలా ఫోటోలే దింపమని వాళ్ళు ఒక కమిటీ వేసుకురంట. ఒక గదే ఇవాళ పేపర్కి వచ్చింది. ఇక ఉంటాం మరి.